అక్కడికి నేను అకీపాప గొడవను సర్దుమణిగించాలని చాలా ప్రయత్నం చేశాను సార్. కానీ వాళ్ళు అసలు మాట వినే పరిస్థితిలో లేరు. నాకెందుకో భయంగా ఉంది సార్. వాళ్ళు ఎక్కడ విడిపోతారోనని కంగారుగా కూడా ఉంది. లేదు యాదగిరి, వాళ్ళ ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. వాళ్ళ మధ్య ఏ దూరమూ రాదు. విధి సైతం వాళ్ళ ప్రేమకు దాసోహం అనింది కాబట్టే వాళ్ళ ప్రేమకు పునర్జన్మనిచ్చింది. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు కలిసిపోతారు. నా భయం అంతా అభయ్ గురించే యాదగిరి. అభయ్ బాబు గురించా? ఎందుకు సార్? ఆ రాకేష్ అభయ్ని చాలా రాంగ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అక్కీని కూడా బాధ పెట్టే విధంగా మాట్లాడిస్తున్నాడు. ఇలానే కంటిన్యూ అయితే అభయ్ని ఎంతగా మ్యానిపులేట్ చేస్తాడో అని నాకు భయంగా ఉంది యాదగిరి. మీరు చెప్పేది వింటుంటే నాకు కొంచెం కంగారుగా ఉంది సార్. దీన్ని బట్టి చూస్తుంటే రాకేష్ అక్కీపాప విషయంలో కూడా ఏదైనా చెడు చేసే ప్రయత్నం చేయొచ్చేమో. అక్కడ దాకా ఫాలో చేసి వెళ్ళిన వాడివి వాళ్ళెవరో ఏంటో కనిపెట్టలేకపోయావా? కుదరలేదు సార్. వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా నేను దొరికిపోతానని ఆగిపోయాను సార్. అది కూడా మంచిదేలే. అసలే ఆ యాదగిరి తక్కువైనోడు కాదు, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ గౌరీశంకర్లు ఎవరు? ఎందుకు అక్కి వాళ్ళకి ఫేవర్ చేస్తుందో, వాళ్ళకెందుకు దగ్గర అవుతుందో తెలుసుకోవాలి. అతని గురించి మీరు తెలుసుకోండి సార్. ఆ జలంధర్ కొడుకు గురించి నేను వెతుకుతాను. ఈ ఇద్దరు ఒక్కరే అని తెలిస్తే మాత్రం వాడిని వాడి నాన్న దగ్గరికే పంపించేస్తాం సార్. లేదు యాదగిరి, వాడు మనం అనుకున్న దానికంటే కూడా చాలా కన్నింగ్ ఫెలో. అంత ఈజీగా మన చేతికి చిక్కడు. ఫస్ట్ వాడి గురించి తెలుసుకోవడం కన్నా వాడిని అభయ్కి ఎలా దూరం చేయాలనేదే మనం ఆలోచించాలి. మరైతే ఆ విషయం మీరు అభయ్ బాబు చెప్తే సరిపోతుంది కదా సార్? లేదు యాదగిరి, దానివల్ల అభయ్ నాకు దూరం అయ్యే పరిస్థితి కూడా రావచ్చు. అది మాత్రం జరగకూడదు. అలాగే జరిగేలా చేస్తాను. ఆ చెండేని అభయ్ దృష్టిలో స్వార్థపరుడిగా ముద్రపడేలా చేసి ఆ ఇంటికి దూరం చేస్తాను. అప్పుడే నేను అనుకున్నవి జరుగుతాయి. చెండే ఉండగా నా ఆటలు సాగం. నా టార్గెట్ ఇప్పుడు ఆ గౌరీశంకర్లు ఎవరో తెలుసుకోవడం, చెండేని అబ్బాయికి దూరం చేయడం. గౌరీ శంకర్లుగా ఉన్న అను ఆర్యల్ని రాకేష్ కంట పడనీయకూడదు. వాడి నుంచి